చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం ఓం శ్రీకశ్యపాత్మజంభానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి గురూజీ, క్రిందటిసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే యుగాంతం రాబోతుందా అని చెప్పి అడిగిన ప్రశ్నలో మీరు అంటే రాబోయే ఒక 7 సంవత్సరాల తర్వాత చాలా విపత్తులు ఉన్నాయి, ఈలోపు ఎన్నెన్నో జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మీరు వేరొక ప్లాట్ఫామ్లో చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చూస్తే 25-27 మధ్యలోనే చాలా రకాల ఇబ్బందులు రాబోతున్నాయి, యుద్ధ పరిణామం అనేది ఎక్కువగా కనిపిస్తోంది, దానివల్ల ఒక 70-80% ప్రమాద హెచ్చరిక ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇదంతా? నిజంగా ఇదంతా వాస్తవమా? వాస్తవము, నిజము, సత్యం అని 3 ఉంటాయి. వస్తుతః కనపడేది దాన్ని వాస్తవం అంటాము. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకుని మాట్లాడడం వాస్తవిక దృక్పథం అంటాం. అలాగే నిజం అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ వాస్తవిక దృక్పథం మీద ఆధారపడి మనం కొన్ని ఊహిస్తాం. ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు, ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి రేపు దీని పరిణామం ఎలా ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని మనం నీ అభిప్రాయాన్ని లోపల ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటావు. ప్రతి వ్యక్తి తను నమ్ముతాడు ఇలా జరుగుతుందని. ఈ వాస్తవిక దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని జరగబోయేదాన్ని ఊహించి, అలాగే ఈ వాస్తవిక దృక్పథాన్ని ఆధారం చేసుకుని ఏం జరిగిందో తను అనుకుని తన ఒక మైండ్ సెట్ లోపల పెట్టుకుంటాడు. దాన్ని నిజం అంటారు. తన యొక్క ఇజాన్ని నిజం అంటారు అన్నమాట. ఓకే. వాస్తవ నిజం, తర్వాత సత్యం. వాస్తవానికి కానీ నిజానికి కానీ అందనటువంటి విషయాన్ని సత్యం అంటారు. అందనటువంటి విషయం అందదు. ఉదాహరణ ఏమన్నా చెప్పండి. అంటే ఇప్పుడు సత్యం అంటే ఏంటంటే చూడండి, ప్రమాణము అంటారు. ప్రమాణం ఉందా అంటుంటారు. అని నేను చూశాను అంటారు. చూసావు. ఉదాహరణకి నీవు ఎవరు మోటార్ సైకిల్ మీద వెళుతున్నావు అనుకో, అతను పురుషుడు అనుకో, అజిత పలానా వాడు కూడా వెళ్ళిపోయింది అని నీ హస్బెండ్కి చెప్పారనుకో, అతను వెంటనే ఒక పురుషుడు కూడా నా భార్య వెళ్ళింది అనగానే అతనిలో వేరే ఆలోచనలు మెదలవచ్చు. కానీ నువ్వు వెళ్ళింది నిజమే, చూసినవాడు ఒక పురుషుడితో వెళ్ళాడు అనుకుంటాడు. కానీ అమ్మా, అక్కడ నువ్వు వెళ్ళింది మీ తమ్ముడితోటి, కానీ చూసినవాడు దృష్టి తను నిర్ణయించుకున్నాడు. అంటే వాస్తవంగా ఒక పురుషుడు స్త్రీ వెళితే అది ఇతనిలో ఉన్నటువంటి ఆలోచన దృక్పథం, ఇతని యొక్క సంస్కారానుగుణంగా అతను అనుకుంటాడు మీ గురించి. కానీ వాస్తవానికి జరిగింది ఇతనికి తెలియదు. అంటే సత్యమేమో వాస్తవమేమో పురుషుడు స్త్రీ వెళ్తున్నారు. ఇతను అనుకోవడంలో అతని యొక్క దృక్పథం అది. కానీ నీ దాంట్లో సత్యం ఏమిటి? అతను నీ బ్రదర్. కానీ నీ హస్బెండ్కి చేరవేసినటువంటి విషయం ఏంటి? ఎవరితోటో వెళ్తుంది. తనకున్నదేంటి? నా భార్య అనేటటువంటి భావంతో చూశాడు. కానీ ఇంటికి మీరిద్దరూ వచ్చారు. చూసిన వెంటనే అది సత్యం అన్నమాట. సత్యము వేరు, నిజం వేరు. వాస్తవానికి చూసింది పురుషుణ్ణి స్త్రీనే చూశాడు. అక్కడ అన్నదమ్ములు చూడలే. ఇప్పుడు అర్థమైందా? అంటే బంధాలను చూడలే, వ్యక్తుల్ని మాత్రమే. అంటే స్త్రీ పురుషులను చూసినప్పుడు ఇతనికి కలిగిన అభిప్రాయం ఏంటి? వాస్తవం. వాస్తవంగా అది అక్కడికి వాస్తవానికి సరిపోయింది. కానీ నిజం వాస్తవ సత్యం, అదే నైజిక సత్యం. నైజిక సత్యం అంటే ఇతను ఊహించాడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారని. అతను ఊహించాడు నా వారి ఎవరితోటి వెళ్ళడం ఏంటని. కానీ అడిగి తెలుసుకుంటే పోయేది. కానీ అక్కడున్న మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు, లేకపోతే అక్క తమ్ముళ్ళు, ఇది సత్యం అన్నమాట. ఓకే.
అంటే సత్యం అనేటటువంటి దానికి అండి ఇక్కడ ప్రమాణాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి మనకి ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు వాడు చూసింది ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళతోడు చూశాడు. ప్రతి అక్షము, అక్షం అంటే కళ్ళు, కంటికి కనపడేది ప్రత్యక్షము. ప్రతి అక్షమునకు ప్రతిగా కనపడేది. అంటే అక్షం అంటే కన్ను కదా? కాదు కాదు, చెవికి. నేను విన్నాను, ప్రత్యక్షంగా విన్నాను అంటాడు. అంటే చెవికి వినపడేది ప్రత్యక్షమే. అక్షం అంటే ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములకు గోచరమయ్యేది ప్రత్యక్షము అంటారు. అంటే ఏంటి? కంటితో చూసింది, చెవితో విన్నది, నాలుగుతోటి రుచి చూసావా అంటారు. రుచిని చూస్తావా? నాలుగుతో చూస్తాం. చల్లగా ఉంది చూసావా అంటారు. చల్లగా ఉండడం, వేడిగా ఉండడం అనేది స్పర్శతో చూస్తాం. ఈ పంచ జ్ఞానేంద్రియములకు ఎరుకపడే విషయాన్ని వాస్తవము, ప్రత్యక్షం అంటాం. అక్కడ వాస్తవం అంటాం. వస్తుతః నీకు అనుభవించిన దాన్ని. ప్రత్యక్ష ప్రమాణము, అక్షమునకు ప్రతిగా ఉండేటటువంటి ప్రమాణాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ఇక రెండవ ప్రమాణం అనుమాన ప్రమాణం. అనుమానం అంటే మీరు అనుకునే అనుమానం కాదు. అనుమానం అంటే నీ ఊహకి ఊహిస్తావు అనమాట. ఈ యొక్క ప్రత్యక్షంగా కనపడే విషయాలను బట్టి నీవు ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటావు. ఇది చూసాం కదా, దీన్ని బట్టి ఇలా జరగచ్చు, అలా జరగచ్చు, అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు. ఇది ఒక పొగ. ఉదాహరణకి ఎక్కడో కొండ మీద ఒక పొగ వస్తుంది. పొగ వస్తే అక్కడ నిప్పు ఉన్నది అనుకుంటాం మనం. ఒకవేళ గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు, కానీ అది అయితే అయి ఉండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. నీ ఊహ కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పై ఉండొచ్చు. ఇది అనుమాన ప్రమాణం అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సంఘటనలో వాడు అనుకున్నాడు, అది నిజం కాదు, వాడికి నిజం. ఏంటి? అనుమాన ప్రమాణం అంటారు. సైంటిస్టులు అందరూ కూడా ఈ కోవకు వస్తారు. అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణంలోకి వస్తారు. వాళ్ళకి ఏదైనా ఎదురుగా కనపడితేనే దేవుడు ఉన్నాడా అంటే ఉండాలి అక్కడ. దేవుడు సత్యం, దేవుడు వాస్తవికం కాదు, దేవుడు నిజము కాదు. నిజం మీద కానీ వాస్తవం మీద కానీ ఆధారపడేది సత్యం కాదు. దానికి అతీతమైనటువంటి ఒకనొక స్థితి సత్యం. మరి ఈ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము కాకుండా ఆగమ ప్రమాణం అని ఉంటుంది. మనకి ఆగమాలన్నీ ఉంటాయి. మనకి చూడు, శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలు, దర్శనాలని 6 శాస్త్రాలు. ఒక విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే వీటి నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ జ్ఞానం మనకు ఉండాలి, అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. శృతి అంటే వేదం. సత్యం వద ధర్మం చర అని చెప్తుంది. సత్యం వద ధర్మం చర అంటే ఏంటి? ఏమిటి? సత్యం వద అంటే సత్యాన్ని వధించడము, ధర్మాన్ని చెర కదలటమేమో. చేర్చేయటమేనా? ఇలాగే చెప్తున్నారు అందరూ, సత్యాన్ని వధించి ధర్మాన్ని చేర్చే అని. అందుకే ఇప్పుడు లోకం సత్యం వధిస్తే ధర్మం పాడైపోతుందనా ఏంటి? సత్యం వదతు అంటే చెప్పమని, సత్యమనే పలుకుము. ఓకే, చేర్చేయడం కాదు, సత్యమును పలుకు. ఓకే, అంటే అసత్యం మాట్లాడకూడదు అని. సత్యవాక్నే పలుకు, సత్యమునే పలుకు అని. ధర్మం చెర అంటే ధర్మమును ఆచరించు. ధర్మాన్ని ఆచరించేది, చెప్పేది కాదు. నీవు ఆచరించేది, అంతేగాని ధర్మం చెప్పేది కాదు. నువ్వు చేస్తే చేసుకుంటూ వెళ్ళేది, అది నువ్వు ఆచరిస్తూ వెళ్ళేది. అలాగే సత్యం చెప్పేది. ఓకే, అందుకు సత్యమును పలుకాలి అని చెబుతుంది వేదం. దాని యొక్క సమగ్ర సారాంశం మొత్తం అంతా అదే. శృతి, స్మృతి, పురాణాలు ఏం చేస్తాయంటే దాన్ని క్యారెక్టరైజేషన్ చేస్తాయి. అంటే ఒక్కొక్క పాత్ర, ధర్మం ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలంటే ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి, ఆ క్యారెక్టర్లు వస్తాయి. అధర్మం అంటే ఒక క్యారెక్టర్ వస్తుంది,
అది ప్లే చేసి చూపిస్తుంది అనమాట. ప్లే చేసి చూపించి అది దేవుడి క్యారెక్టర్లో ఉండేటటువంటివన్నీ కూడా మంచి చేస్తే ఎలా జరుగుతుంది, చెడు చేస్తే ఎలా జరుగుతుంది, అధర్మం చేస్తే ఎలా జరుగుతుంది, ధర్మం చేస్తే ఎలా జరుగుతుంది అని ప్లే చేసి చూపిస్తాయి. చిన్నపిల్లలకి స్మార్ట్ క్లాసుల్లోనూ థియరీ ఉన్నటువంటి దాని ప్రాక్టికల్స్లోనూ ఎలా చూపిస్తామో అది ఒక డ్రామా లాగా వేసి, ఇదిగో 5గురే మంచి వాళ్ళు ఉంటారు, 100గురు చెడ్డవాళ్ళు ఉంటారు ఎప్పుడు. కాబట్టి 100గురు చెడ్డవాళ్ళు ఎంత గొప్పగా అనుభవిస్తుంటారు చూడండి. చాలామంది అంటుంటారు అందరూ వాళ్ళు చెడ్డవాళ్ళు అండి, వాళ్ళకి ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎన్నో అనుభవిస్తున్నారు, మేము మంచి పనులు చేస్తుంటే మాకు చూడండి కష్టాలు ఎలా వస్తున్నాయో, దేవుడు లేడండి అసలు, మంచిగా రోజులు లేవండి అంటుంటారు. అందరూ కూడా ఇదే ప్రశ్న, ప్రేక్షకులు అందరూ కూడా. మేము ఎంతో మంచిగా ఉంటామండి, చెడ్డవాళ్ళకే రోజులండి. నన్ను ఇంకొక యాంకర్ ఎవరు అడిగింది అదే ప్రశ్న కూడా. ఎందుకండి ఎప్పుడు చూసినా చెడ్డవాళ్ళే గొప్పగా ఉంటారు, మనిషికి వెళ్తుంటే కష్టాలు వస్తుంటాయి. నీకెందుకమ్మా కష్టాలు, అలా వస్తాయని పురాణాల్లో చెప్పారు మనకి, ఇతిహాసాల్లో. 5గురి పాండవులు ఎక్కడి వరకు వెళ్ళారు, భిక్షాటన చేసుకుని బ్రతికే వరకు వెళ్ళిపోయారు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పెట్టు, పక్కన భగవంతుడు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడా లేదా? మరి ఉంటే ఎందుకు వాళ్ళు భిక్షాటన చేసుకున్నారు? అంటే ఎటువంటి వారికైనా ఇది తప్పదు అని మనకు తెలియజేయడం కోసమా? నీకు తెలియడం కాదు, ధర్మాచరణ చేసేవాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా ధర్మాన్ని విడనాడకూడదు. అంత పెద్ద సామ్రాజ్యం ఉంది, వీర్యం ఉన్నది, శౌర్యం ఉన్నది, తేజస్సు ఉన్నది, పక్కన భగవంతుడు పక్కనే ఉన్నాడు, అయినా కష్టాలు అనుభవించారు. చూడండి, మనం నేర్చుకోవాల్సింది ఇతిహాసాల నుంచి. నువ్వు ధర్మాచరణ ధర్మ మార్గాన్ని నడవాలంటే తప్పకుండా కొన్ని కష్టాలను అనుభవించక తప్పదు. అధర్మం ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఉంటుంది. అధర్మాన్ని ఆచరించే వాళ్ళు చాలా సౌఖ్యాన్ని అనుభవించవచ్చు, కానీ శాశ్వతం గొప్పగా ఉంటుందా? తాత్కాలికమైనటువంటి అప్పటి వరకు తాత్కాలికమని తెలుసుకోండి. కానీ పాండవులు శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించాలంటే తాత్కాలికమైనటువంటి దుఃఖాన్ని అనుభవించక తప్పదు. అంటే మీరు అన్నట్టుగా అది ఒక పరీక్ష అనుకోవాలా ఈ కష్టాలు ఇవన్నీ, లేదంటే మన కర్మ వల్ల మనం ఇది అనుభవిస్తున్నాం అనుకోవాలా? ఇదంతా దాని మీదకి వస్తుంది, అర్థమవుతుందా? కర్మ వల్లనే, వాళ్ళకి వెనక కర్మ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేటటువంటిది తిరిగి అప్లై అవుతుంది. అది కర్మ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇతిహాసాలు అనేవి ఇతి అసహన్ ఇప్పుడు ఉన్నది, అదేదో ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏది? రామాయణ మహాభారతాలు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంటుంది, ప్రతి వ్యక్తిగత జీవితంలో జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎలా, వచ్చేటువంటి కష్టాన్ని ఎలా అధిగమించాలి అనే దానికి నేనంటుంటాను, కదలలేవు అంటాను. ఏంటి? కదలలేవు, కథలు నిన్ను కదిలేటట్టు చేస్తుంటాయి. అందుకు నీకు వచ్చినటువంటి సమస్యకి సమాధానం ఒక కథలో కనపడుతుంటుంది. ఓకే. అందుగురించి ఇతిహాసాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈనాడు జరుగుతుంటుంది. అలాగే పురాణాలు కూడా పురా అపి ఇది నవం పురాణం అంటారు. అంటే పురాణాలు కూడా మన జీవితంలో జరిగే ప్రతిఘటనలు. ఓకే. కాబట్టి వాటిని ఏ విధంగా వాళ్ళు అధిగమించారు, మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సత్యాన్ని పలకడానికి, ధర్మాన్ని ఆచరించడానికి, అంటే శృతి ప్రమాణంగా జీవితాన్ని నడపడానికి, తర్వాత ఎలా నడిపారు, ఆ శృతి వాక్యాన్ని జీవితాల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నారో, ఎవరు తప్పుగా అధర్మం వైపు వెళ్తే వాళ్ళు శాశ్వతంగా ఏ విధమైనటువంటి కొన్ని కోట్ల మంది చనిపోయారు. అధర్మం పక్షాన ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఓకే సుఖాలను ఎంత అనుభవించారు, రాజభోగాలను అనుభవించారు. జ్ఞానులైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు అధర్మ పక్షాన్ని ఉంటే తప్పకుండా వారు కూడా శిక్షించబడతారు అని మనకి కురుక్షేత్ర మహాసంగ్రామం తెలియజేస్తుంది, మహాభారతం చెప్తుంది. అందుకే ఇది మహాభారత్. భారత్ ఏ నీతి భారత, జ్ఞాన సంపత్తి కలిగినటువంటిది భారతదేశం. అసలు ఏ దేశంలో ఇలాంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసాల యొక్క
సమగ్ర సారాంశంతో మన మన జీవన విధానం ఉంటుంది. మనకు తెలుసో తెలియకో మన డిఎన్ఏలో అది ఉంటుంది. అందుకే ఇతర దేశాలకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఎంతైనా సహిస్తాం మనం. చూడండి, అమెరికా మీద చిన్నది ఏదైనా అంటే వెంటనే యుద్ధానికి వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే. ఎందుకు? వాళ్ళ మత గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ సైకాలజీ. డిపెండ్స్, యువర్ సైకాలజీ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ నాలెడ్జ్. నీకున్నటువంటి జ్ఞానం మీదే నీ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అందుకు భారతీయ డిఎన్ఏ అంటే భారతీయ యొక్క జీవన విధానం ఏమిటంటే లోకా సమస్త సుఖినో భవంతు. చూడండి, మన దేశం ఎవరి మీద యుద్ధం చేయలేదు మనం. అదేంటండి మొన్నే పాకిస్తాన్ మీద యుద్ధం చేసాం కదా అంటారు. యుద్ధం చేస్తే స్మాష్ అయిపోతుంది పాకిస్తాన్. మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ అస్త్రం ఒకటి చాలు. అర్థమైందా? ఒక్కసారి కొడితే మొత్తం అంతా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. కానీ మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన పిల్లలే. అహం భూమిపుత్ర అని చెబుతుంది వేదం. ఏం చెబుతుంది? అహం భూమిపుత్ర అంటే మొత్తం భూదేవి యొక్క సంతానమా? విజిత గారు మీరు ఎవరికి పుట్టారంటే మా అమ్మ పేరు చెప్పము మనం. నన్ను అడిగితే మా అమ్మ పేరు చెప్పము. ఇక్కడ భారతీయులు భూమి అంతటికి భూమాతకి పుట్టిన పిల్లలం మనం. ఇది భారతీయ దృక్పథం. మరి ఇంత జ్ఞానం ఉండి ఇంత మనకు ఉన్న తర్వాత మన దేశంలోనే మన భూమిపైనే మనం బ్రతుకు తెరువుని వెతుక్కోకుండా విదేశాల పరుగు ఎందుకు అంటారు? అది వేరే సబ్జెక్ట్ అమ్మా. సబ్జెక్ట్ అయినా ఇప్పుడు మన బ్లడ్ లోనే ఉంది, మన డిఎన్ఏలోనే ఉంది అని అన్నారు కదా. మరి ఉన్నప్పుడు ఇక్కడే ఉండి ఇక్కడే అన్ని వెతుక్కోవడము చేయటము అన్నీ చేయొచ్చు కదా. నేను అనేటి అహం భూమిపుత్ర అన్నాను నేను. అంటే భూమిపుత్ర అంటే భూమిలో ఉన్నటువంటి అందరూ నా వాళ్ళే అన్నప్పుడు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అది అంత పెద్ద చూడు, ఎంత విశాల దృక్పథం. అట్లా అని ఇప్పుడు మరి శత్రువులాగా వాళ్ళు దాడికి వచ్చినప్పుడు వాళ్ళు మేము అంతా ఒకటే భూమాత బిడ్డలము అని చెప్పి సైలెంట్ గా ఉండాలా కదా? అలా చేయకుండా మనం ఏం చేసాము, యుద్ధం చేసేది ఎవరైతే ఆటంకపరుస్తున్నారో అలాంటి ఆటంకవాదులను మాత్రమే టార్గెటెడ్గా అక్కడే కొట్టాం మనం. మన ప్రజల మీదకి వాళ్ళ మత గ్రంథం ఏం చెప్పింది? మనం తప్పితే ఇంకెవరూ ఉండకూడదు ఈ లోకంలో. అవును. మన మత గ్రంథం ఏం చెప్పింది? మనమే అందరము, అంతా మనమే, అంతా ఒకటే, అందరూ అన్నదమ్ములమే. మనుషులే కాదు, చీమ, దోమ, పాము, ఎలక, గ్రద్ద. చూడు, మన దేవుళ్ళందరూ అన్ని వాహనాలుగా పెట్టుకున్నారు. నిజంగా అందరూ ఒకటేనా శాస్త్ర ప్రకారంగా? అందరం ఒకటే, కానీ అందరిలో ఎక్విప్మెంట్ వైజ్ ఈక్వల్. ఎక్విప్మెంట్, దిస్ ఈజ్ అన్ ఎక్విప్మెంట్. శరీరం ఈజ్ ఎ గ్యాడ్జెట్. వాట్ యు ఫీడ్, ది సాఫ్ట్వేర్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ విల్ అదే రివీల్ అవుతుంది, అదే నీకు ఎక్స్ప్లోర్ అవుతుంది. అందుకే సాఫ్ట్వేర్ అనేటటువంటివి గ్రంథాలు. నువ్వు ఏ గంధం రాసుకున్నావో ఆ సుగంధమే వస్తుంది. నాది ఈ పెర్ఫ్యూమ్ అండి, ఆ పెర్ఫ్యూమ్ అండి అంటున్నారు కదా. ఏ పుష్పానికి ఆ గంధం వస్తుంది. అందుకే ఇన్బిల్ట్. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తే చెమట వాసన రాదు మీకు ఎప్పటికీ. ఎందుకంటే మేము చేసే సాధనలన్నీ కూడా సుగంధభరితంగా శరీరాన్ని తయారు చేస్తాయి. దుర్గంధం కూడిన ఆలోచనలు ఉంటే మనలో దుర్గంధం ప్రవేశిస్తుంది. ఎలా అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే నీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచన ఇట్ విల్ సిక్రెట్స్ ద హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ. ఆలోచన నీలో రసాయనాన్ని తయారు చేస్తుంది, కొన్ని రసాలను వదులుతుంది, హార్మోన్స్ వదులుతుంది. తినే అన్నాన్ని బట్టి కూడా నీ మనసులో ఆలోచన వస్తుంది. జైసా అన్ వైసా మన్ అంటారు. నీ అన్నం యొక్క సూక్ష్మ రూపమే నీ మనసుగా మారుతుంది. ఆ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు యొక్క పరంపరే నీ కెమిస్ట్రీగా మారుతుంది. కెమిస్ట్రీ బికమ్స్ యాక్షన్, అంటే నీ యొక్క కర్మాచరణ వస్తుంది. అలాగే ఇతర దేశాల యొక్క ఆలోచన దేని మీద ఆధారపడి ఉంది? వాళ్ళ మత గ్రంథం మీద ఆధారపడుతుంది. అదే సుగంధం. వాళ్ళ మతాల్లో ఏం చేస్తున్నారు? మా దేవుడే గొప్పవాడు
నిజదేవుడు అంటారు. మీ దేవుడు కూడా దేవుడే అంటాం మనం. అవును, అంటే మీ దేవుడు కూడా దేవుడే అంటే అదే మనం చేస్తున్న తప్ప? తప్పు కాదు, మన దృక్పథమే అది. ఉమ్, ఉమ్, మనకు మన 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 నర నరాల్లో, మన డిఎన్ఏలో ఆర్ఎన్ఏ అంటే కెమికల్ యొక్క అది మనం ఎంత వాళ్ళ ఫైట్ చేద్దామన్నా చేయలేం. ఉమ్, మనం అందరం ఒకటవుదాం అంటే ఏది ఎవరి మీద పోట్లాడడానికి వెళదామంటే వెళ్ళలేము మనం. ఉమ్, ఎప్పటికీ హిందువులారా ఏకం కండి అనే స్లోగన్ పనిచేయదు. ఉమ్, ఎందుకని హిందువులే కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి నా అన్నదమ్ములు. అహం భూమిపుత్ర. ఆ, చీమ దోమను కూడా చూడు, చీమదేవుడు చీమేశ్వరుడు దోమేశ్వరుడు అని కూడా పూజ చేస్తాం. నల్లేశ్వరుడు కొడుతున్నా సరే. ఆ. కవసాల గుళ్ళు ఉన్నాయి మనకి. అవునా? ఎక్కడ? ఎక్కడ పడితే ఇప్పుడు నేను పెడితే నల్లేశ్వరుడు అంటే వచ్చి పూజ చేస్తారు మన వాళ్ళు. అర్థమైందా? అంటే చూడండి, మనకి పాడు చేసి ఎలకను కూడా మూషిక వాహనాలు దానం పెట్టుకుంటాం. విషానికక్కే విషార్పాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శింపచేయగలిగినటువంటి ధీశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించింది మన భరతమాత. అంటే సృష్టిలో ఎకలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీయకుండా చీమ పని చీమ చేస్తుంది, దోమ పని దోమ చేస్తుంది, భామ పని భామ చేస్తుంది. భామ పని చేయడం గొప్పదా, చీమ పని చేయడం గొప్పదా అంటే చీమ తన పనిని తాను చేయడం ఎంత గొప్పదో భామ చేసే పని అంతే. అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతినకుండా చేయడానికి ఈ జీవ వైవిధ్యం వచ్చింది. ఏ ప్రాణిని నువ్వు చంపేసినా దాని వెలితిని పోడ్చలేవు, అక్కడ వెలితి ఏర్పడుతుంది. ఇది అధర్మం అంటే. ఇలా చెప్పింది మన యొక్క భారతీయ తత్వశాస్త్రాలు. ఓకే. ఇప్పుడు ప్రత్యక్షం, అనుమానం, ఆగమం అనేటటువంటి ప్రమాణాలు వేదాలు, ఉపనిషత్తులు, మనకున్నటువంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు, దర్శనాలు, ఆగమాలు. అక్కడి నుంచి డైవర్ట్ అయ్యాము. ఆగమ ప్రమాణం అంటాం ప్రమాణాల్లో. ఆ ప్రమాణాల్లో ప్రత్యక్ష ప్రమాణం చూశారు అంటే ఇంద్రియాలకి గోచరించేటటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణము. ఇది సైన్స్ దీంట్లో ఉంటుంది. ఓకే. అనుమాన ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండు ప్రమాణాలు కానిది సత్యం. ఈ రెండిటికి అందంది. వేదం అంటే విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్ విద్ అంటే జ్ఞానే అని అర్థం. విద్ జ్ఞానే. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడని విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానము అంటారు. అంతే. జ్ఞానం అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే జ్ఞానం కాదు. నువ్వు చూసేదానికి అందకుండా, నీవు ఊహించడానికి ఊహకు అందకుండా ఉండేటటువంటి ఒక విషయాన్ని వెతికి పట్టి నీకు అందించేది, అది విద్య. ఇప్పుడు విద్యా విధానం లేదు. అవును. చదువుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం. కానీ విద్య నీవు సాధన ద్వారా పొందేటటువంటి. ఓకే. విద్య అభ్యాసం ద్వారా పొందేది. అభ్యాస వైరాగ్య తన్నిరోధ అంటాడు పతంజలి మహర్షి. సత్యాన్ని తెలుసుకోవాలంటే అది ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడదు. అంటే ఇప్పుడు చేసేటటువంటి సైంటిస్టులు చేసేది వాస్తవిక దృక్పథం. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ మాస్ని కనుక వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు మాస్కి కారణం ఏంటి అంటే ఈ సృష్టికి కారణం ఏంటి? సృష్టి మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రపంచం, గెలాక్సీలు, సూపర్ నోవాసు ఇవన్నీ ఉన్నాయి, మిల్కీ వేస్, ఇవన్నీ కూడా సృష్టి కదా. ఇదంతా కలిపితే మాస్ అంటే పదార్థం. పదార్థం వాస్తవం, అవి కనపడుతుంది. కానీ ఈ పదార్థాన్ని ఎలా తయారైంది? విశ్వం అంతా ఎలా తయారైంది? భగవంతుడి సృష్టి కదా. ఆ భగవంతుడు అనేది పక్కన పడ్డాయి, తర్వాత సంగతి చూద్దాం. ముందు దీని వెనక దీని కెమిస్ట్రీ ఉండొచ్చు. ఆ కెమిస్ట్రీ లెవెల్లో కూడా వాళ్ళు అధ్యయనం చేస్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ దాటిన తర్వాత బియాండ్ దట్
అసలు ఈ కెమిస్ట్రీ ఎలా పుట్టింది? కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కొన్ని ఇవన్నీ కలిస్తే ఒకటి ఫామ్ అయిందనుకో, దీని వెనక ఇప్పుడు మనం ఫామ్ అవడానికి ఏంటి, ఒక చిన్న కెమికలే కదా. మనలో ఉండేది ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఇవన్నీ కూడా కెమికల్సే కదా, హార్మోన్స్ ఇవన్నీ కలిస్తే. కెమిస్ట్రీ దాటిన తర్వాత ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ వెనక పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీని పవర్ని చూడలేం కదా మనం. అది అనుమాన ప్రమాణంలోకి వెళ్తుంది. అనుమాన ప్రమాణం దాటితేనే కానీ సత్యం కాదు. ఆ సత్యం తెలవాలంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం, విద్య కావాలి. విద్య అంటే ఇప్పుడు చదువుకునేది కాదు. వీళ్ళందరూ చదువుకుని సైంటిస్టులు అయ్యారు. చదువుకుంటే రాదు, చదువుని సమాధిలో దర్శించాలి, విద్య వస్తుంది. చదువుకుంటే వచ్చేది మీకు చదువు అయితే, మీరు తెలుసుకుంటే వచ్చేది జ్ఞానం. అది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి వేదం చెబుతుంది అన్నమాట. ఆ వేదాన్ని అనుసరించి విద్యా విధానం ఉంది. ఆ వేదం మాత్రమే చెబుతుంది సత్యమేదో. ఆ వేదాన్ని అధ్యయనం చేసి తెలుసుకున్న వాళ్ళకి సత్యాన్వేషణ చేయగలుగుతారు, సత్యాన్ని శోధించగలుగుతారు, ఆ సత్యాన్ని సాధించగలుగుతారు, సత్యాన్ని అనుభవించగలుగుతారు. అలాంటివి ఆగమ శాస్త్రాలు చెప్తాయి. ఓకే. ఆగమాలంటే పరంపరగా వచ్చినటువంటి ఒక విద్యా విధానాన్ని ఆగమాలు అంటారు. ఏదైనా ఒక విషయాన్ని ప్రయోగాత్మకంగా చేయాలంటే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని సైంటిఫిక్ విధానంలో అంటే అవుట్పుట్, వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది అన్నారనుకో, రాదు మనకి. నిజానికి ఎందుకు రాదంటారు? ఆగమాల్లో వస్తుందని చెప్పారు కానీ రావడం లేదు. ప్రయోగం చేసేటటువంటి వాళ్ళలో లోపం ఉంది. ఓకే, అంటే ఆచరణలో లోపం అనుకోవచ్చా? ఆచరణ, దానికి వాడేటటువంటి ఒక H2O అన్నాం అనుకో, హైడ్రోజన్ ఆక్సిజన్, ఈ రెండు కాకుండా ఇంకోటి ఏదో కలిపామనుకో H2O రాదు అక్కడ. లేకపోతే H తెచ్చావు, హైడ్రోజన్ తెచ్చావు, ఆక్సిజన్ తెచ్చావు, ఇది ఒక మాలిక్యూల్ అదొక మాలిక్యూల్ వచ్చి అనుకో, అది వాటర్ కింద కన్వర్ట్ కాదు. హైడ్రోజన్ బ్లాస్ట్ చేస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ ఫైర్ చేస్తుంది, దానికి సహకరిస్తుంది. అంటే రెండు మంట అయిపోతాయి. చూడు, మంటలు ఆర్పేటటువంటి గుణం నీటికి ఉంది, కానీ రెండు మండేటటువంటి రెండింటిని కలిపితే మంటలు ఆర్పేటటువంటిది ఇంకోటి తయారవుతుంది. కానీ ఇక్కడ తయారవ్వలేదు, రెండు మండిపోతున్నాయి అనుకో, నువ్వు ప్రయోగంలో లోపం, కలపడంలో లోపం. ఇది 2 మాలిక్యూల్స్, ఇది 1 మాలిక్యూల్స్ పెట్టుకోవాలి. హైడ్రోజన్ 1 మాలిక్యూల్. ఇప్పుడు వీళ్ళు టీ తెచ్చారు, టీలోనేమో షుగర్ అంతా వేసి పాలు చుక్క ఇంత వేశారనుకో, ఏమవుతుంది? అది టీ అంటారా? టీ పొడి ఇంత వేసి, టీ ఇంత పొడి వేసి దాంట్లో 2 పాల చుక్కలు వేసి కొంచెం పంచదార వేశారనుకో, టీ తాగండి అన్నారనుకో, తాగడం కాదు, దాన్ని కొట్టుకుని తినాలా, తినండి అనాలి. అప్పుడు ఇది టీ ఉంది దాంట్లో, షుగర్ ఉంది దాంట్లో, పాలు ఉన్నాయి దాంట్లో, కానీ దానికి వేసే పర్సంటేజ్ డిఫరెన్స్, సమపాలలో వ్యత్యాసం. సమపాలలో కాదు, సమపాలలో వేస్తే అన్ని ఈక్వల్గా వేయడం అంటే అలా కాకుండా ఏది ఎంత పర్సంటేజ్ ఉండాలి. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్. అప్పుడు అది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. నువ్వు వాటర్ని అనుకుంటున్నావు, అది నీళ్ళు తాగుతున్నావు, కానీ బాంబు, హైడ్రోజన్ బాంబు తయారు చేయడానికి 1 మాలిక్యూల్ చాలు. దాంట్లో ఒక చిన్న టిప్ తీసుకుంటే హైడ్రోజన్ని, ఇట్ బికమ్ ఏ హైడ్రోజన్ బాంబ్ తయారు చేయొచ్చు నీటిలోంచి. అది రెండింటిని విడదీస్తే ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ కార్స్ బదులు హైడ్రోజన్ కార్లు వస్తున్నాయి. ఇప్పుడు మనకి 2,50,000 కోట్లతోటి విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి వచ్చి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని ప్రారంభించారు. ఏంటంటే నీటిని ఆధారంగా చేసుకుని నీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ డివిజన్ చేయడం అనమాట. రేపు రాబోయే రోజుల్లో అంతా కూడా హైడ్రోజన్ తోటే మొత్తం ప్రపంచం అంతా రన్ అవుతుంది. ఇప్పుడు విద్యుత్తో రన్ అవుతుంది కదా, అలా. అంటే కేవలం నీటిలో ఉన్నటువంటి పార్టికల్స్ని డివిజన్ చేస్తేనే ఇంత శక్తిని మనం ఉత్పత్తి చేసుకుంటున్నామే.
అవును. అర్థమవుతుందా? ఈ విషయాన్ని తెలియజెప్పేటటువంటిది ఏదైతే ఉందో ఇది సైన్స్. దీన్ని అంతటినీ నడిపించి ఈ మాలిక్యూల్స్ వెనక ఈ శక్తి ఎలా వచ్చింది, పవర్ ఎలా వచ్చింది, హైడ్రోజన్కి ఈ పవర్ ఎలా వచ్చింది, ఆక్సిజన్కి ఈ పవర్ ఎలా వచ్చింది, అది సైంటిస్టులు వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నారు. అది ఈనాడో వేదం చెప్తుంది. దాని పేరే జనరేషన్ ఆపరేషన్ డిస్ట్రక్షన్. జీ ఫర్ జనరేషన్, ఓ ఫర్ ఆపరేషన్, డి ఫర్ డిస్ట్రక్షన్. సృష్టి స్థితి లయకారం, జిఓడి గాడ్ అని పెట్టుకున్నాం. అవి ఉన్నాడా లేదా అది సంగతి. పవర్ ఉందా లేదా? ది పవర్ ఇట్ సెల్ఫ్ గాడ్. వీ ఐడెంటిఫైడ్ లైక్ దట్. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఆధ్యాత్మికతకి అంటే భక్తి మార్గానికి తేడా తెలియకుండా రెండు కలిపేస్తున్నారు మీరు కూడా, యాంకర్లు కూడా. భక్తి అనేది అది రిచువల్స్కి సంబంధించింది, అంటే భగవంతుడు ఒక విగ్రహ రూపంలో ఆరాధించడం. కానీ ఆధ్యాత్మికవేత్తలు అది ఒక శక్తి స్వరూపంగా చూస్తారు. అంటే శక్తి అంటే మళ్ళీ అమ్మవారండి అని అడక్క, మళ్ళీ దానికి ఒక ఫిగర్ తగిలిస్తారు. దానికి ముక్కు ఏమీ లేదు, శక్తికి రూపం లేదు. ఆ బ్రహ్మ అంటే మీరు అనుకునే బ్రహ్మ ఏది, 4 తలకాల బ్రహ్మ అనే అది కాదు. బ్రహ్మ అంటే బృహ్ అనే సంస్కృత ధాతువు నుంచి వస్తుంది. బృహ్ అంటే అని అర్థం. ఎప్పుడు హా అంటాం భావానికి అందనప్పుడు, భాషకి లొంగనప్పుడు అంత అనమాట. అనంతమని, ఆశ్చర్యాన్ని కలిగించిన అనంతం అంటే భాషకు అందేది కాదు. భగవంతుడు అనేవాడు మాటల్లో చెప్పలేదు, అది ఒక అనుభవం. అందుకే భగవంతుడు చూపిస్తావంటే తీపిని అంటే స్వీట్ని చూపించగలవు, కానీ తీపి ఎలాగుందో చూపించలేవు. ఎవరికి వారు నోటు మీద నాలుక మీద వేసుకుంటే నీకు ఒక రకంగా అనిపించవచ్చు, నాకు ఒక రకంగా అనిపించవచ్చు. కాబట్టి నీ అనుభవం నీది, నా అనుభవం నాది. అందుకే భగవంతుడి విషయంలో ఎవరు అనుభవం వాళ్ళది. కానీ ఆ యొక్క పరమేశ్వరుడు లేకపోతే ఆ పరమాత్మ అనేటటువంటి ఒక అనుభవం మాత్రమే, దాన్ని ఎవరు చూడలేరు. అది సత్యం. అందుకు సత్యాన్వేషణ చేయాలంటే మనకి అనుభవజ్ఞులైనటువంటి వారు గతంలో అనుభవించి వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారం చేసుకోవాలి. కానీ మీరు కూడా అనుభవించాలంటే మీరు వాళ్ళు చేసింది చేయాలి. ఆ ప్రయోగాలు ఏది మన ఋషులు అందించినవి ఆగమాలు. ఋషులు వాళ్ళ శరీరాన్ని ఒక ల్యాబొరేటరీ చేసుకుని ప్రయోగశాలగా మార్చుకుని ఈ జనారణ్యానికి దూరంగా ఉంటూ ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహ అని ఈ 4 క్వాలిటీలు. ఏకాకి ఒక్కడగానే ఉండడం, యతచిత్తాత్మ వాడికి లోపల ఎలాంటి కోరికలు కానీ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేవి ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఏదో కోరికతో చేయట్లేదు, నేను జనాన్ని ఉద్ధరిద్దాం, లోక కళ్యాణం చేద్దాం, ఆ కోరిక కూడా లేదు. లోక కళ్యాణం చేద్దామంటారు కదా చాలామంది, లోక కళ్యాణం చేయడం అనేది కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఉన్నారు అంతే. ఎందుకున్నారు అని ప్రశ్న వేయకండి, తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఏకాకి యతచిత్తాత్మ మనసు ప్రశాంతమైనటువంటి స్థితి. అలాగే శరీరంలో ఇంద్రియాలన్నింటినీ కూడా ఏ కోరికలు లేనటువంటి ఒక స్థితి. ఎప్పుడూ కూడా తన యందు తాను దృష్టి కలిగి ఉండడం. నిరాశి, ఏ ఆశ లేనివాడు. అపరిగ్రహ అంటే ఇప్పుడు ఈ వస్త్రం కూడా లిమిట్గా వాడతారు వాళ్ళు, అంటే కేవలం కప్పుకోవడానికి. శరీరాన్ని వస్త్రంగా భావన చేసి పైన ఏ వస్త్రం ధారణ చేయకుండా, అంటే అవసరం లేనటువంటి ఒకనొక స్థితి. వాళ్ళు నీరు వాడరు, ఆహారం వాడరు, మొత్తానికి కంప్లీట్గా. అంటే ప్రకృతి మీద కూడా ఆధారపడకుండా, తన శ్వాస మీద కూడా ఆధారపడకుండా ఉండేటువంటి ఒకనొక స్థితి. అపరిగ్రహం అంటే పరిగ్రహించడం, అంటే నీకు అవసరానికి మించింది ఏది కించెత్తున్నా అది పరిగ్రహం అంటారు. అపరిగ్రహం అంటే పరిగ్రహించకుండా ఉండడం. నీది కానిది, నీకు అవసరం లేనిది ఏదైనా నీ దగ్గర ఉంటే అది పరిగ్రహం అవుతుంది. ఆ స్థితికి వెళ్ళినప్పుడే సత్యం అనేది అన్వేషించగలుగుతారు ఎవరైనా. లేకపోతే ఈ ప్రయోగం చేస్తే ఇది కనిపెడితే దీని మీద పేటెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది, ఇది సైంటిస్ట్ ఆలోచన.
కానీ సైంటిస్ట్ ఆలోచన అంటే ఋషుల ఆలోచన ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది తర్వాత తరాల వారు ఆచరించే విధానాన్ని వాళ్ళు ఆచరించి వెళ్ళిపోయారు అంతే. మిమ్మల్ని ఆచరించమని కూడా చెప్పలేదు. ఆ పరంపరని మనం తీసుకుంటే అది ఆగమము అవుతుంది. అర్థమైందా? ఇది ఆగమము. ఆగమమే సత్య ప్రమాణము. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం. ఎందుకు ఇది ప్రమాణం అంటే వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉన్నాయి. నిరాశీర్, ఏకాకి, యతచిత్తాత్మ, నిరాశీర్, అపరిగ్రహ. ఎవరికున్నది సత్యాన్వేషణ చేసే ఏ సైంటిస్ట్కి ఉన్నది? అందుకు సైంటిస్ట్కి ఎప్పుడు సత్యం గోచరించదు. వాడు అదే సైంటిస్ట్గా మారితే, సెయింట్ అంటే ఇలా ఉంటారు. దాన్ని మేము ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా జీవితం తెలిసే ఉండొచ్చు. నేను ఇప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఏది అవసరానికి మించి పెట్టుకోలేదు. ఉన్నాయన్నీ వదులుకుంటూ వస్తున్నాను. నేను గతంలో చెప్పాను, 2 కార్లు ఉండేవి, 1 కారు చేసుకున్నాం. 1 కారు ఉన్నది, ఆ కారు కూడా తీసా. ఇప్పుడు కాళ్ళు మాత్రమే ఉంచుకుంటున్నాను మ్యాక్సిమం. మరి ఫ్లైట్లో తిరుగుతున్నారు కదా అని అనొచ్చు. నాకు సంబంధం లేదు. నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నువ్వు తెచ్చుకుంటావు. ఇప్పుడు నువ్వు కారు నువ్వు పంపించుకున్నావు, లేకపోతే నేను ఇంటర్వ్యూ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఏది కావాలని కోరుకుంటున్నా. ఇట్ వాజ్ హ్యాపెనింగ్ థింగ్. ఇట్స్ ఓకే, నేను ఆపను కూడా. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అడిగితే నేను ఆపలేదు, అవునన్ను కాదన్ను. రాలేదనుకో జరగదు. నువ్వు కారు పంపించావు, వచ్చావు, లేక మొన్న నువ్వు వచ్చావు, కాబట్టి జరుగుతుంది. ఇట్ వాజ్ హ్యాపెనింగ్ థింగ్. జస్ట్ ఐఎమ్ ఏ విట్నెస్. మరి ఇప్పుడు వస్తువులకైతే ఇంత సింపుల్ గా చెప్పారు. 2 ఉన్నాయి, ఒకటికి వచ్చింది, ఒకటి కూడా. ఆస్తులు కూడా, విషయం ఆస్తులు కూడా, ఆస్తులు ఓకే. మనుషులు కూడా. మీకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని పక్కన పెట్టారా? పక్కన పెట్టాము. నువ్వు సాక్షిగా ఉండు, అన్నిటిని వదిలేసి వెళ్ళిపోమంటలేదు నీకు. అదే చెప్తున్నా. అపరిగ్రహం అంటే ఏది ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకుంటే అన్ని వదలడం సన్యాసం. ఓకే. దాన్ని వైరాగ్యానికి కూడా అర్థం ఉంది. వైరాగ్యం వివేక వైరాగ్యములు అంటారు. వివేకం అంటే హౌ అనలైజ్ యువర్ సెల్ఫ్, మేక్ ఇట్ అంటే అనలిటిక్స్ అనమాట. అంటే నువ్వు దాన్ని ఏది అవసరం ఏది అనవసరం, మనకు అన్నీ అవసరం అనిపిస్తాయి, మనకు అవసరం అనిపించకూడదు. శాస్త్రపరంగా అంటే ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ దాంట్లో ఎలా వెళితే మనం ఆ యోగి యొక్క సెయింట్ స్థితిని అందుకుంటామో అది ఆగమాల్లో ఉంటుంది. ఓకే, సంతోషం అండి. అనేక విషయాల్ని చాలా అద్భుతంగా సవివరంగా అందించినందుకు ధన్యవాదాలు.